హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బిర్యానీ రైస్తో చాలా ఈజీగా చేసుకునే ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. బిర్యానీ రైస్తో స్వీటా అనుకోకండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు, అలాగే ఈజీగా కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక పావు కప్పు బిర్యానీ రైస్ తీసుకోవాలి. బిర్యానీ రైస్తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తగినన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అర్ధగంట తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక 4 కప్స్ వాటర్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచి, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేను కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను. మీరు పసుపుని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత బిర్యానీ రైస్లో నుంచి వాటర్ తీసి రైస్ వరకు వేసుకోవాలి. ఇలా నిదానంగా కలుపుకుంటూ రైస్ని ఒక 90% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా 90% కుక్ అయిన తర్వాత వాటర్లో నుంచి తీసేసి ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వాటర్ నుంచి తీయటం వల్ల రైస్ ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత దీనిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు, బాదము, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు షుగర్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో షుగర్ వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలంటే పంచదార కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ పాకం రావాల్సిన అవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది. పంచదార ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్గా అంతా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, లేకపోతే రైస్ మాడిపోతుంది. లేదంటే ఒక దోస ప్యాన్ పెట్టుకొని దాని మీద మీరు రైస్ బౌల్ని పెట్టుకుని అయినా కుక్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అంతా రైస్కి బాగా పడుతుంది. ఒక 10 minutesకి సిరప్ అంతా రైస్కి పట్టి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా ఉంటుందో అనుకున్నాను టేస్టు, కానీ చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకి మీరు ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మీరు ప్రతిసారి షుగర్ వద్దనుకుంటే బెల్లంతో అయినా చేసుకోండి, కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మనీ రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.